ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం ఏర్పడడానికి అసురులు సృష్టించినటువంటి అనేక సమస్యల్ని తొలగించి భారత అత్యున్నత పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడానికి సహకరించినటువంటి భారత ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి, తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క రాజ్యాంగ హక్కుని సుస్థిరం చేయటం కోసం తపనపడి సాధించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించి మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలకి అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందం. దాదాపు 2 రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ రాష్ట్రానికి 1953కి ముందు నుంచి అనేకమైనటువంటి గాయాలు తగులుతూ ఉన్నాయి. 53 తర్వాత 53లో సాధించుకున్నటువంటి రాష్ట్రం లేకుండా తెలంగాణ వాళ్ళ వల్ల గాయాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వల్ల గాయాలు, స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధునిక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం, గాయాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక శాశ్వతమైనటువంటి రాజధాని రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నటువంటి సందర్భం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధానికి భూములు ఇచ్చారో రైతులు చాలా ఆనందంలో ఉన్నారు. రైతులు భూములు ఇచ్చినప్పటికీ రాజధాని ఏర్పడటం అనేది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. దాన్ని సాధించుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.